ఇప్పుడు వచ్చేది బాబాయ్. ప్రెస్ మీట్లో మీ తాత రాజారెడ్డిని తలుచుకున్నావు కదా, ఆయనే నేను చూసి రమ్మన్నాడు. ఒకసారి ఆగరా. సేమ్ మీ తాత రాజారెడ్డి పేసే. నీకంత మీసం లేదు కానీ మోసంలో ఆ తాతను మించిపోయావు. నేనే మోసం చేశాను బాబాయ్. నువ్వేమో మదర్ సిస్టర్ని ఆస్తి ఇవ్వకుండా బయటికి పంపించావు. మీ తాత ఏమో బ్రిటిష్ వాళ్ళు ఆస్తి ఇస్తానంటే ఏకంగా మతమే మార్చేశాడు. సేమ్ డిటోరా. నువ్వేమో 5 ఏళ్లు పాలనిస్తే నమ్మి ఓటేసిన ప్రజలనే మోసం చేశావు. మీ తాత అయితే నమ్మి మైనింగ్లో పార్ట్నర్షిప్ ఇచ్చిన వెంకట నర్సయ్యని మోసం చేయడం కాదు, డైరెక్ట్ మాయమే చేసేశాడు. మీ తాత అన్నం తిన్నంత ఈజీగా హత్యలు చేసేవాడు. మరి నేను ఎగ్ పప్పు తిన్నంత ఈజీగా వేసేస్తావు. మీ తాత ఏమో ముందు నరుకుతాడు, తర్వాత మీసం తిప్పి నవ్వుతాడు. నువ్వేమో అందరి ముందు ఇలా పేసి పెట్టి నవ్వుతావు, వెనకాల నరుకుతావు. అదొక్కటే డిఫరెన్స్ మీ ఇద్దరి మధ్య. ఆ రోజుల్లోనే మీ తాత త్రివేణి స్టీల్స్ మురళీమోహన్ రెడ్డిని తిరిగిరాని లోకాలకు పంపించేశాడు. మరి నేను నువ్వైతే నీ తండ్రి తమ్ముడిని తిరిగి మీ తాత దగ్గరికే పంపించేశావు. గ్రేట్రా నువ్వు. మనంతా సేమ్ బ్లడ్ అంటారు కదా బాబాయ్, అందుకే చిన్నగా ఏది చూసా.